హాయ్ నమస్తే అండి. నేను మీ రమా శ్రీనివాస్. అసలు మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందండి నాకేం అర్థం కావట్లేదు. మన రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయిందో అర్థం కావట్లేదు. ఈ నాయకులు వస్తున్నారు, నేను ఫ్రీ ఇస్తానంటే నేను ఫ్రీ ఇస్తానంటే నేను ఫ్రీ అని ఒకరి మీద ఒకరు ఫ్రీ ఫ్రీ అని అనుకుంటున్నారు. ఆ ఫ్రీ అని ఇచ్చేదాని వల్ల ఏమైపోతుందంటే రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. మంచి చదువుకున్న నాయకులు, చదువు లేని నాయకులు అందరూ ఈ గవర్నమెంట్లో వచ్చి నా గవర్నమెంట్ వస్తుంది అనేసి ప్రజల్ని చాలా మోసం చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేయడం లేదండి, మీరు మీ పదవుల కోసం తాపత్రయపడుతున్నారు. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే వేసే 5 సంవత్సరాలకు ఒక ఓటు కోసము మాకు రైతు భరోసాలు తోసేస్తారా, ఈ పట్టాభూమి మనం లోన్లు తెచ్చుకుంటాం కదా ఆ లోన్లు తోసేస్తారా, పొదుపు సంఘాల లోన్లు తోసేస్తారా, ఇది ఎదురు చూస్తున్నారు ప్రజలు. మీరేమంటున్నారంటే మనమేమిటి ఫ్రీ అనేసి ఇవన్నీ తోసామంటే మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వాన్ని ఏలవచ్చు, మన గవర్నమెంట్ని ఏలవచ్చు అని మీరు అనుకుంటున్నారు. మీది తప్పులేదు, ఈ ప్రజల్లో తప్పులేదు. అసలు ఎవరిని ఏం తీసేయలేదండి. వీళ్ళకి లోన్లు తోసేయాలి, మీరేమిటి ఫ్రీలు పెట్టాలా, మీరు ఫ్రీ పెడితేనే మాకు లోన్లు తోసేస్తారు అని మీకు ఒకరి మీద ఒకరికి ప్రజలకి మీకు ఇదే సంఘటన జరుగుతుంది. ఓటు యొక్క విలువ ప్రతి ఒక్కరికి ఎవరికి తెలియదని నేను అనుకుంటున్నాను. తెలిసినా నాకు తెలిసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉండి సస్యశ్యామలంగా ఉండింది ఈ రాష్ట్రము. ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో శ్రీలంక ఏదో అయిపోయిందన్నారు చూడండి, ఆ శ్రీలంక కంటే ఘోరంగా అవుతుందని మన రాష్ట్రం నేను అనుకుంటున్నారు. మీరు ఫ్రీ అనే పద్ధతిని ఆ పదాన్ని కానీ వదిలేశారంటే ఫ్రీ అనే పదాన్ని వదిలేసేయండి. ఏమండి మీరు ఫ్రీ పడితేనేనా ఇప్పుడు మీరు మా ప్రజలకి పిల్లకాయలకి 1500 ఇస్తేనేనా మా పిల్లలు చదువుతున్నది, లేకపోతే చదవరా? లేకపోతే మీరు రైతు భరోసాలు వేస్తేనేనా మాకు వ్యవసాయం చేసుకునేది, లేకపోతే మేము వ్యవసాయం చేసుకోమా? అట్లే కాదండి, మీరు ప్రజలకి నిత్యావసర సరుకులు మాత్రమే తగ్గించండి. చదువుకొని నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా. వాళ్ళకి చూడండి, వాళ్ళని పట్టించుకోండి. రైతులు నేను ఒకప్పుడు వ్యవసాయం చేసినప్పుడు ఎకరాకు 10,000 అయ్యేది. ఎకరాకు 10,000 పెడితే 2 ఎకరాలకు 20,000 ఖర్చు అయ్యేది నాకు. ఇప్పుడు ఎకరాకి 50,000 ఖర్చు అయిపోతారు. రైతులు ఎరువులు అట్లున్నాయి, రైతులు కూలీలు అట్లున్నాయి. మీరు ఎన్ని ఫ్రీ అయినా పెట్టండి, ఎన్ని లక్షల అప్పైనా తెచ్చుకొచ్చిరా అండి. గుడుల దగ్గర భిక్షగాల మాదిరిగా అడుక్కొని తింటూనే ఉండాలి మన రాష్ట్రంలో. ఈ ప్రజలు అనేవాడు, ఈ కష్టాలు అనేవాళ్ళు కష్టపడుతూనే ఉండాలా, వాళ్ళు బతుకుతూనే ఉండాలా. మీరు ఎన్ని ఫ్రీ అన్నా తేండి, సరేనా? లక్షల కోట్లన్నా తెచ్చుకోండి. మీరు గవర్నమెంట్ కోసం పోరాడుతుంటారు. వీళ్ళు ఏమంటే లోన్లు ఏమి తోచేస్తారా, పొదుపులు ఏమి తోచేస్తారని వీళ్ళు అనుకుంటుంటారు. మీరు ప్రజలు అనుకుంటారు, ప్రజలు మిమ్మల్ని అనుకుంటారు. అంతే తప్ప రాష్ట్రాన్ని బాగుపరిచేయనేసి ఇదంటూ నాకేం తెలియదు. రాష్ట్రాన్ని మీరు ఎప్పుడో అతలాకుతలం చేసేసారని అనుకుంటున్నాను నేను. ఫ్రీ అనే పదాన్ని మాత్రం మానేశారంటే మీరు చేయాల్సింది మెయిన్గా 3. ప్రజలకు నిత్యావసర సరుకులు తగ్గించండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చి చదువుకునే ఎంప్లాయీస్ డిగ్రీలు చేసేసి ఖాళీగా తిరుగుతున్నారు, వాళ్ళని పట్టించుకోండి. ఈ రైతులకి ఎరువుల గురించి, మందుల గురించి పట్టించుకోండి. ఈ 3 చేయండి చాలని. నేనండి చాలా పేద కుటుంబం నుంచి నాకే కడుపు మండుతుంది ఈ రాష్ట్రాన్ని చూస్తుంటే, రాష్ట్ర నాయకులను చూస్తుంటే. ఒకటి నెక్స్ట్ వచ్చి మీరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఒకరి మీద ఒకరు ప్రతిపక్షంలో ఉన్నవాడు, గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ఎట్లున్నది పరిస్థితి. ప్రతిపక్ష నాయకులు ఉండేవాడంటే ఎక్కడ పని జరగలేదు, ఇది జరగలేదు అని చెప్పిస్తాడు మీకు. ఆల్రెడీ గవర్నమెంట్ నడిపే వాళ్ళకి మీరేమంటే ఓకే విన్నట్టుగా గమ్మునుండి ఆ పనిని మీరు చేయాలి. అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని నువ్వేంద్రా చెప్పేది అనేసి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ గురించి విమర్శించడము, మీరు వాళ్ళని విమర్శించడము ఏమన్నా రాజకీయం అనేది నాకు అర్థం కాలేదు. ఇటీవల ఎక్కువ అయిపోయినాయి ఈ రాజకీయాలు. వాళ్ళ కుటుంబ విషయాలతో మాట్లాడేది అనేది ఎక్కువ అయిపోయింది రాజకీయాలు. మీరు కుటుంబ దోషణలు ఎక్కువ చేసుకున్నారు అసెంబ్లీలో. ఈ ప్రెస్ వాళ్ళు వచ్చారంటే ప్రెస్ వాళ్ళకు ముందర విపరీతంగా మీరు చదువుకోలేదు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మీరు గవర్నమెంట్ నడిపే వాళ్ళు ఏం చదువుకున్నారో ఏం పడుతున్నారో అని నాకైతే అర్థం కావట్లేదు. వినాలంటేనే అంత ఘోరంగా ఉన్నది. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు ఒకరి మీద ఒకరు ఫ్రీ అనేది మాత్రం మానేసేయండి. ఓటు యొక్క విలువ తెలుసుకోండి. ప్రజలు మీరు ఎప్పుడు ఫ్రీ కోసం ఎదురు చూడబాకండి. మనకి మంచి నాయకుడిని ఎన్నుకోండి, అంతేగాని అతనే ఫ్రీ ఇస్తాడు, ఇతనే ఫ్రీ ఇస్తాడు అనేసి మాత్రం ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. ఫ్రీని మాత్రం ఆశించబాకండి. మీరు రాజకీయ నాయకులు మాత్రం వీళ్ళు ముగ్గురిని పట్టించుకోండి చాలు. ప్రజల కోసం నిత్యావసర సరుకులు తగ్గించండి. ఈ చదువుకున్న వాళ్ళ కోసము జాబ్ క్యాలెండర్లు విడుదల చేయండి. ఈ వ్యవసాయదారులకు మాత్రము ఈ ఎరువుల గురించి పట్టించుకోండి. ఇవి చేయండి సార్ చాలు. మీరు ఫ్రీ అంటూ ఎవరికి ఫ్రీ ఇవ్వడం లేదండి. మీరు ఫ్రీ ఇస్తేనే బతుకుతున్నామా మేము? ఫ్రీ అయిపోతే బతకడం లేదా?
కొంచెం గుర్తు తెచ్చుకోండి. చదువుకున్న వాళ్ళండి మీరు. మీరు ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు, ఒక్కొక్కరు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్న వ్యక్తులకి వీళ్ళేనా ఇట్లా చేసేది అనేసి అనిపిస్తుందండి నాకు కూడా. కొంచెం ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే ఫ్రీ రాష్ట్రం ఇప్పుడే అప్పుల పాలైపోయింది, మళ్ళీ ఫ్రీ అంటే ఇంకా అప్పుల పాలైపోతాము అని నేను అనుకుంటున్నాను. ఓకే, జై హింద్.